హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెసనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీ క్రష్ కోసమైనా, మీ లవ్ ఇంట్రెస్ట్ కోసమైనా, మీ పార్ట్నర్, మీ లైఫ్ పార్ట్నర్ కోసమైనా, సో ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఏ రాశి వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెసనేట్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఇంకా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా? యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్కి త్రూ ఛానల్ ఏం చెప్పాలనుకుంటున్నారు క్లారిఫై చేయండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. I am better with my mind than my heart. I don't know who I am anymore. You have triggered me. I need to figure myself out. I can't express myself. I can't take it anymore. Painful memories. I wish I could be fully honest with you. సో పర్సన్ మీతో ఫుల్లీ హానెస్ట్గా ఉండాలి అనుకుంటున్నారు. డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ, ఐ డోంట్ డిజర్వ్ ఇట్. సో నన్ను మంచిగా చూడకు, నాకు అంత అర్హత లేదు అని చెప్తున్నారు. ఐ డోంట్ డిజర్వ్ ఇట్, వాళ్ళకి అంత అర్హత లేదంట. మరి ఎందుకో తర్వాత లాస్ట్లో ఇది ఒక్కటి క్లారిఫై చేద్దాము. డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ. సో మీరెప్పుడు ఎలా ట్రీట్ చేస్తారో, మీరెప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇస్తారో వాళ్ళకి, సో అలా నువ్వు చూడకు, నాకు అంత అర్హతే లేదు అది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మనసులో అది ఉంది. సో రీడింగ్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ థాట్స్ ఏంటి, అండ్ థర్డ్ పార్టీ రిలేటెడ్ కానీ, జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అండ్ మీకు దేని పరంగా పర్సనల్గా రీడింగ్ కావాలి అన్న 1-to-1 సెషన్ కావాలి అంటే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. ఐఎమ్ బెటర్ విత్ మై మైండ్ దాన్ మై హార్ట్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ మైండ్తో కంపేర్ చేస్తే, వాళ్ళ హార్ట్తో కంపేర్ చేస్తే వాళ్ళ మైండ్తోనే వాళ్ళు హ్యాపీగా ఉన్నారంట. సో మ్యూజిషియన్ 24/7 మీ గురించే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ బెటర్ అవ్వాలి అనే ఈ పర్సన్ కష్టపడుతున్నారు.
వాళ్ళ హార్ట్‌తో కన్నా కూడా వాళ్ళ మైండ్‌తోనే హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మీ గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా అనిపిస్తుంది. 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ హార్ట్‌తో ఆలోచిస్తే వాళ్ళు టూ మచ్ ఎమోషనల్ అవుతున్నారు. సిట్యుయేషన్‌లో ఏది బెటర్‌మెంట్ చేయలేకపోతున్నారు. ఏది బెటర్ చేయలేకపోతున్నారు. సో, హర్మిట్ ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. హార్ట్‌తో ఆలోచిస్తే వాళ్ళు సిట్యుయేషన్‌లో ఏది బెటర్ చేయలేకపోతున్నారు. వీళ్ళు మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు. అండ్ ఇప్పటిదాకా మేబీ ఈ పర్సన్ సో, అందరి మధ్యలో ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. సో, మీరు ఈ పర్సన్‌తో మాట్లాడట్లేదా? ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదా? సో, మీ ఇద్దరి మధ్య ఎట్ ప్రెజెంట్ మాటలు లేకపోయినా కూడా ఈ పర్సన్ చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. సో, లైఫ్ మీద ఆశ లేదు. హోప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ ఉన్నారు. అందుకే మేబీ ఈ పర్సన్ 24/7 మీ గురించే థాట్స్ ఉంది. దాన్ మై హార్ట్ ఐయామ్ బెటర్ విత్ మై మైండ్ దాన్ మై హార్ట్. వాళ్ళ మైండ్‌తోనే వాళ్ళు హ్యాపీగా ఉన్నారంట. వాళ్ళ హార్ట్‌తో ఆలోచిస్తే వాళ్ళసలు హ్యాపీగా లేరు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మైండ్‌తో ఆలోచిస్తేనే మీ మైండ్‌లో వాళ్ళు ఊహించేసుకోవడము, వాళ్ళు హ్యాపీగా ఉండడము, సిట్యుయేషన్ బెటర్ అవుతుంది అనే పాజిటివిటీ అనేది రావడము. సో, ఈ పర్సన్ ఏంటంటే మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఊహించుకుంటున్నారు. సో, వాళ్ళ మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో, వాళ్ళ మేనిఫెస్టేషన్స్ మేబీ తెలిసి కానీ, తెలియక కానీ మీ గురించి ఓవర్‌గా థింకింగ్ చేయడం వల్ల అది మేనిఫెస్టేషన్ లాగా చేంజ్ అవుతుంది. సో, ఆ మేనిఫెస్టేషన్ ఏదో ఒక రోజు వర్కౌట్ అవుతుంది. సో, వాళ్ళు అనుకున్నది, వాళ్ళ విషెస్ అనేది ఏదో ఒక రోజు ఫుల్‌ఫిల్ అవుతాయని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ హర్మిట్ మోడ్ ఈ పర్సన్ మేబీ వాళ్ళ లైఫ్‌లో మీతో అయినా సెపరేషన్‌లో ఉండాలి. లేదు అంటే వాళ్ళ లైఫ్‌లో అయినా బ్రేకప్ అయిన తర్వాత ఇక్కడ మీతో ఉంటూ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ అయినా ఉండాలి. పాస్ట్ ఏమైనా ఈ పర్సన్‌కి డివోర్సీ సిట్యుయేషన్ కానీ, లేకపోతే బ్రేకప్ సిట్యుయేషన్స్ కానీ ఏదో ఉన్నాయి. అదైనా అయి ఉండాలి. ఆ ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు మీరు మీ పర్సన్‌కి పరిచయం అయి ఉండొచ్చు. వాళ్ళ ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు. సో, దానివల్ల వాళ్ళ హార్ట్‌ని పక్కన పెట్టేసి మీతో ఇక్కడ ఈ పర్సన్ హ్యాపీగా ఉండాలి అనుకోని ఊహించుకొని మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. సిట్యుయేషన్స్ బెటర్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకు క్లారిఫై చేయండి యూనివర్స్. చూడండి 10 ఆఫ్ కప్స్. మీతో కలిసి ఈ పర్సన్ ఫ్యూచర్‌లో ఉండాలి అనుకుంటున్నారు. ఇట్స్ ఎ బిగ్ యెస్. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫ్యూచర్‌లో ఉండాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌లో కంప్లీషన్, ఎమోషనల్ కంప్లీషన్ మీతోనే ఈ పర్సన్ కావాలి అనుకుంటున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆర్ ఎల్స్ రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి మీతో అని ఈ పర్సన్ ఊహించుకుంటున్నారు. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. సో, వాళ్ళెవరు అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అంట. మేబీ ఒకవేళ ఈ పర్సన్ మీతో సెపరేషన్ అయ్యుంటే గనక మీరు లేకుండా వాళ్ళేంటి, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఉండి వాల్యూ ఏంటి, వాళ్ళ లైఫ్‌కి వాల్యూ ఏంటి అది అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. సో, ఈ పర్సన్ చాలా 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 డీప్ పెయిన్‌లో ఉన్నారు. నాకేంటో, నాకు నేనేంటో అర్థం కావట్లేదు. లైఫ్ ఎటుపోతుందో అర్థం కావట్లేదు. 9 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ పాస్ట్‌లో కొంచెం ఫ్రీడమ్ లవర్, ఎవరితోనూ ఎక్కువగా అటాచ్‌మెంట్స్ పెట్టుకోవడం కానీ, ఎక్కువ ఎవరితోనూ రిలేషన్‌షిప్స్‌లోకి వెళ్ళకపోవడం కానీ, ఇట్లా ఉంటూ ఉండొచ్చు. మేబీ తనకి నచ్చినట్టు గో విత్ ద ఫ్లో అన్నట్టు ఈ పర్సన్ ఉండుండొచ్చు. బట్ ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకి వెళ్లారో, సో, అప్పటినుంచి ఈ పర్సన్ మీతో మాట్లాడకుండా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. వాళ్ళకి వాళ్ళేంటో అనేది అర్థం కావట్లేదు. సో, ఈ పర్సన్ మీతో స్ట్రక్ అయిపోయారు. ఫ్యూచర్‌లో మీతో ఉండాలనుకుంటున్నారు. మీతో మాట్లాడకుండా వాళ్ళని వాళ్ళు ఎలా స్టాప్ చేసుకోవాలో ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు.
మీతో మాట్లాడకపోతే, మీరు లేకపోతే వాళ్ళేంటి, వాళ్ళ ఎందుకు ఉండాలి, వాళ్ళ లైఫ్ పర్పస్ ఏంటి, అంటే ఇంత సంపాదించి, ఇంత వెనకేసి, ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఇదంతా అంటే తీసుకోలేకపోతున్నారు. సో క్వీన్ ఆఫ్ వ్యాన్స్, ఈ పర్సన్ మీకు బాగా అట్రాక్ట్ అవుతున్నారండి. చాలా చాలా అట్రాక్షన్ ఉంది. మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి. చాలా అట్రాక్షన్ ఉంది. ఇది కూడా అట్రాక్షనే, ఇది కూడా అట్రాక్షనే. ప్యాషన్ ఉంది ఈ పర్సన్కి మీరంటే. సో 6 ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. మీకు గిఫ్ట్స్ కానీ, సర్ప్రైజ్ కానీ ఇవ్వాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని హ్యాపీ చేయాలి అనుకుంటున్నారు. సో మీరు లేకుండా, మీతో మాట్లాడకుండా వాళ్ళేంటో, వాళ్ళ ఐడెంటిటీ ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి, సో మీకు ఏదో ఒకటి తను గిఫ్ట్స్ కానీ, సర్ప్రైజెస్ కానీ, మిమ్మల్ని హ్యాపీ చేసేది కానీ ఏదో ఒకటి చేసి మళ్ళీ మీతో మాట్లాడించుకోవాలి, మీతో యూనియన్ అవ్వాలి, మిమ్మల్ని హ్యాపీ చేసి తను కూడా హ్యాపీగా ఉండాలి మీతో అని అనుకుంటున్నారు. సో అదే చెప్పాలనుకుంటున్నారు. నీతో మాట్లాడకుండా ఎలా ఉండాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాలనుకుంటున్నారు. నీతో బ్యాలెన్స్ అవ్వకుండా, నీతో మాట్లాడకపోతే నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, అది చెప్పాలనుకుంటున్నారు. యూ హ్యావ్ ట్రిగ్గర్డ్ మీ. సో మీరు మీ పర్సన్ని బాగా ట్రిగ్గర్ అయ్యేలాగా చేశారంట. సో 7 ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్లో ఓవర్ థింక్ చేసేలాగా మీరేదో చేశారు. మీ గురించి ఎక్కువ ఆలోచించేలాగా ఏదో చేశారు. మేబీ ఈ పర్సన్కి మీరు సీక్రెట్గా మీ థాట్స్ ఏంటి, మీ ప్లాన్స్ ఏంటి ఏమీ చెప్పట్లేదు, సీక్రెట్గా ఉంచారు. అండ్ ఇక్కడ సన్ కార్డ్, మీ హ్యాపీనెస్లో మీరుంటూ ఆ పర్సన్కి అన్ని విషయాలు హైడ్ చేశారు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ చాలా ట్రిగ్గర్ అవుతున్నారు. ఎందుకు మీరు ఇలా ఉంటున్నారు, ఎందుకు మీరు ఇంత హ్యాపీగా ఉంటున్నారు, ఎందుకు మీరు తన విషయంలో అసలు పట్టించుకోవట్లేదు, కేర్లెస్గా ఉంటున్నారు అనేది ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. మీరు ఎందుకు ఆ పర్సన్ని బాగా ట్రిగ్గర్ చేస్తున్నారు, తను ఓవర్ థింక్ చేసేలాగా ట్రిగ్గర్ చేస్తున్నారు. చూడండి, సన్ మీ లైఫ్లో హ్యాపీనెస్ లేకపోయినా మీరు హ్యాపీగా ఉంటున్నట్టుగా, తను లేకపోతే మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా, ఇక్కడ ఆ పర్సన్ మీద మీకు ఫీలింగ్స్ ఉన్నా కూడా, ఎమోషన్స్ ఉన్నా కూడా అది దాచిపెడుతూ వాళ్ళ ముందు మాత్రం మీరు హ్యాపీగా ఉన్నట్టుగా చూపించుకుంటున్నారు. దానివల్ల ఈ పర్సన్ చాలా ట్రిగ్గర్ అవుతున్నారు, చాలా ఎఫెక్ట్ అవుతున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు. మీ బిహేవియర్ వల్ల వాళ్ళు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. యూ హ్యావ్ ట్రిగ్గర్డ్ మీ అని అందుకే ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. అంటే తనలో ఉన్న థాట్స్, ఏదైతే నిద్రపోయే థాట్స్ ఉన్నాయో అది ఈ పర్సన్కి మీరు రైజ్ అయ్యేలాగా చేశారు. సో అందుకే ఈ పర్సన్, నువ్వు నన్ను చాలా ట్రిగ్గర్ చేస్తున్నావు, నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు, అదే చెప్పాలనుకుంటున్నారు. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్. సో ఆ పర్సన్ తనని తాను ఎక్కడ మిస్టేక్ చేశాను అని సరి చేసుకోవాలి అనుకుంటున్నారు. తన మిస్టేక్స్ తను సరి చేసుకోవాలి అనుకుంటున్నారు. సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్, సో ఇప్పుడు మీ పర్సన్ తను తీసుకున్న డెసిషన్స్, మేబీ మీ పర్సన్ మీ విషయంలో హాట్ అండ్ కోల్డ్గా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. కాసేపు ఈ పర్సన్ మీతో మంచిగా మాట్లాడచ్చు, ఇంకాసేపటికి ఈ పర్సన్ మంచిగా ఉంటున్నారు, ఇప్పుడు మంచిగా మాట్లాడారు అనుకునే టైంకి మళ్ళీ ఈ పర్సన్ ఆఫ్ అయిపోవడం, మళ్ళీ ఇంకెప్పుడో ఆన్ అవ్వడం. సో ఇట్లా ఏదో చేశారు. సో వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు మీ విషయంలో, ఎందుకు ఇలా సైలెంట్గా ఉంటున్నారు, ఎందుకు ఈ పర్సన్ మీకు ఏ క్లారిటీ ఇవ్వట్లేదు, ఎందుకు ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు, సో అవన్నీ వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓవర్ థింకింగ్ ఎక్కువ కనిపిస్తుంది మీ పర్సన్ విషయంలో.
సో, మేజర్‌గా ఇక్కడ రాశులు వచ్చేసి మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. సో, ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారనమాట. సో, ఈ పర్సన్‌కి చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ ఔట్ అని చెప్తున్నారు. ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో వాళ్ళు సరి చేసుకోవాలి అనుకుంటున్నారు. సో, వాళ్ళని వాళ్ళు సరి చేసుకొని మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి అనుకుంటున్నారు. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మీతో కలిసి మేబీ ఎక్కడికైనా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళాలని కానీ, ఏదైనా ప్లాన్ చేస్తున్నారు. మిమ్మల్ని మీట్ అవ్వడానికి కానీ, సో, మీ దగ్గరికి ఈ పర్సన్ రావడానికి కానీ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళని వాళ్ళు సరి చేసుకొని మళ్ళీ మీకు దగ్గర అవ్వడానికి ఈ పర్సన్ ప్రయత్నం చేస్తున్నారు. ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ మై సెల్ఫ్. సో, ఈ పర్సన్ తనకి తాను నేను ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నా. నన్ను నేను ప్రాపర్‌గా నేను ఇది ఫీల్ అవుతున్నా. నా బాధ ఇది, నా పెయిన్ ఇది, నా హ్యాపీనెస్ ఇది. అది పర్సన్ నేనేం చెప్పుకోలేకపోతున్నా. అది చెప్పాలనుకుంటున్నాను. ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ మై సెల్ఫ్. సో, 7 ఆఫ్ వాండ్స్. సో, ఇది కూడా ఎక్స్‌ప్రెస్ చేయకపోవడానికే రీజన్. వాళ్ళ పెయిన్, వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, కెరియర్ విషయంలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. చాలా విషయాల్లో ఈ పర్సన్‌కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్లీ కానీ, కెరియర్ విషయంలో కానీ, వాళ్ళ లైఫ్‌లో కానీ, వాళ్ళ ఫ్యామిలీలో కానీ. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు మీకు దూరంగా ఉంటూ ఉండొచ్చు. ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ మై సెల్ఫ్. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో, వాళ్ళ పెయిన్ ఏంటో, వాళ్ళకి మీరంటే ప్యాషన్ ఉంది. మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఈ స్ట్రగుల్స్ వల్ల, ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళని వాళ్ళు ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. బికాస్ రీజన్స్ ఇది. 7 ఆఫ్ వాండ్స్. ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ మై సెల్ఫ్. వాళ్ళు అందుకే ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. సో, 3 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్ టీమ్ వర్క్ చేస్తున్నారు. సో, వేరే వాళ్ళ ద్వారా మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. టీమ్ వర్క్ చేస్తున్నారు. రిలేషన్షిప్ గ్రోత్ కోసం ట్రై చేస్తున్నారు. సో, మీకోసం ట్రై చేస్తున్నారు. మీకోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఈ పర్సన్ వాళ్ళకి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకి మీరంటే ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. కానీ చెప్పడానికి ఈ పర్సన్‌కి రావట్లేదు. కాంట్ ఎక్స్‌ప్రెస్ మై సెల్ఫ్. సో, చూడండి ఇది కూడా వాండ్స్ ఎనర్జీనే. వాళ్ళ ఈగో వల్ల కానీ, వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న బౌండరీస్ వల్ల కానీ, వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న కండిషన్స్ కానీ, లేకపోతే వాళ్ళ చుట్టూతా ఉన్న కండిషన్స్ కానీ, వాళ్ళు పెరిగిన అట్మాస్ఫియర్ వల్ల కానీ, సో, వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవడం వల్ల కానీ, ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి మీరంటే ప్యాషన్ ఉన్నా, మీతో కలిసి రిలేషన్ కంటిన్యూ చేయాలన్న కోరిక ఉన్నా, ఈగో వల్ల కానీ, యాటిట్యూడ్ వల్ల కానీ, ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ మీకు ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. ఇది అనేది వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నారు. నా ప్రాబ్లమ్ ఇది అని వాళ్ళు మీకు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. సో, వాళ్ళు ఏదో తీసుకోలేకపోతున్నారంట. ఏం తీసుకోలేకపోతున్నారు? క్లారిఫై చేయండి యూనివర్స్. సో, పేజ్ ఆఫ్ కప్స్. మీకు సారీ, అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. మీ నుంచి దూరంగా ఉండలేకపోతున్నారు. మీ ప్రేమ వేరే వాళ్ళకి ఇస్తానంటే అది వాళ్ళు చూడలేకపోతున్నారు. సో, సారీ చెప్పాలనుకుంటున్నారు. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. ఇంకా తీసుకోలేకపోతున్నారు. సో, 6 ఆఫ్ కప్స్. మేబీ ఈ పర్సన్‌ది మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్‌మేట్ కనెక్షన్ అని కానీ. సో, ఈ పర్సన్ పాస్ట్‌లోనే స్ట్రక్ అయిపోయారు. వేరే ఇంకెవరైనా వచ్చి మాట్లాడినా కూడా ఈ పర్సన్ వాళ్ళతో కూడా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు.
పాస్ట్‌లోనే స్ట్రక్ అయిపోయారు. సో, మేబీ ఈ పర్సన్ మీ రిలేటివ్ అయ్యుండొచ్చు, మీ క్లోజ్‌మేట్ అయ్యుండొచ్చు, మేబీ మీకన్నా ఏజ్‌లో చిన్న పర్సన్ అయ్యుండొచ్చు. ఆహ్, తీసుకోలేకపోతున్నారు. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మళ్ళీ మీకు సారీ, అపాలజీ. సో, మీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది అని కానీ, మీరు ఇంకొకరు సొంతం అవుతారు అనే ఆలోచన కూడా ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. సో, మీతో ఎలా మాట్లాడాలి అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ పర్సన్ ఎమోషనల్లీ మీతో కనెక్టెడ్ ఉన్నారు. మీతో మాట్లాడకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. ఎందుకో ఈ రీడింగ్‌లో మాట్లాడడం గురించి ఎక్కువ అనిపిస్తుంది. సో, అది తీసుకోలేకపోతున్నారు. సో, ఈ పర్సన్ మీ విషయంలో చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్‌ని జెలస్ చేద్దాము అని చెప్పేసి మీరు ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నా, మీ ఇద్దరి విషయం వేరే ఇంకెవరికైనా ఫ్రెండ్‌తో కానీ, మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు కానీ, మీ సిస్టర్‌తో కానీ, లేకపోతే ఇంకెవరితో అయినా ఈ పర్సన్‌ని పొసెసివ్ చేద్దాము అని వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, అది ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. ఏదైనా ఉంటే వాళ్ళతోనే షేర్ చేసుకోవాలి. మీ లైఫ్‌లోకి ఇంకొకళ్ళు వస్తాను అంటే ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. ఇంకొకళ్ళతో మీరు ఎమోషనల్‌గా కనెక్టెడ్ ఉన్నా కూడా ఈ పర్సన్ తీసుకోలేరు. చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతారు. మిమ్మల్ని హగ్ చేసుకోవాలి అని కానీ, ఏదైనా ఉంటే మీరు తనతోనే చెప్పాలి, తనతోనే షేర్ చేసుకోవాలి. మీ ఇద్దరు ఒక అండర్‌స్టాండింగ్‌తో ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఇంకెవరు రాకూడదు. అది. పెయిన్‌ఫుల్ మెమరీస్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకేం చెప్పాలనుకుంటున్నారంటే, చాలా బాధపెట్టే మెమరీస్ ఉన్నాయంట. మెమరీస్ వల్ల ఇంకా ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేక బాధపడుతున్నారు. సో, 5 ఆఫ్ పెంటికల్స్ చూడండి. మేబీ మీ పర్సన్‌కి మీకు మధ్య ఫైనాన్షియల్ డీలింగ్స్ కూడా ఏదైనా ఉండుండొచ్చు. సో, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఫైనాన్షియల్లీ సఫర్ అవుతున్నారు. జాబ్ లేక సఫర్ అవుతున్నారు. ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేసేవాళ్ళు లేక సఫర్ అవుతున్నారు. అండ్ కెరియర్ పరంగా కూడా సఫర్ అవుతున్నారు. అండ్ హెల్త్ పరంగా కూడా సఫర్ అవుతున్నారు. సో, ఆలోచించి అక్కడ వాళ్ళు కెరియర్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. ఫైనాన్సెస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. సో, అన్నిట్లోనూ వీళ్ళకి లాసే వస్తుంది. సో, మీ మెమరీస్‌తో అలానే ఉండిపోతున్నారు. అన్ని విషయాల్లో బ్యాక్ అయిపోతున్నారు. సో, ఇక్కడ చూడండి 8 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ కప్స్. ఎప్పుడైతే ఈ పర్సన్ మీ నుంచి వాకౌట్ చేశారో అప్పటి నుంచి ఈ పర్సన్ అన్నిటి పరంగాను లాస్‌లోనే ఉన్నారు. మీ మెమరీస్ గుర్తొచ్చినప్పుడల్లా ఈ పర్సన్ అన్నీ పక్కన పెట్టేసి ఆ థాట్స్‌తోనే, ఆ మెమరీస్‌తోనే ఉంటున్నారు. సో, 9 ఆఫ్ కప్స్ చూడండి. మీరే తనకి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. మీరే తనకి రైట్ పార్ట్నరు, మీరే తనకి రైట్ పర్సను. మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటారు. సో, తను ఎలాంటి పర్సన్ అయితే కావాలి అనుకున్నారో వాళ్ళ లైఫ్‌లో అలాంటి పర్సన్ మీరే. బట్ ఇప్పుడు మీరు తనతో లేరు. తన పెయిన్, తన బాధ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. సో, అది పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. ఐ విష్ ఐ కుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ. సో, తను మీతో అయితే కంప్లీట్‌గా హానెస్ట్‌గా ఉండాలి అనుకుంటున్నారు. నిజాయితీగా ఉండాలి. నేను నీతో ఇంక నుంచి నిజాయితీగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పాలనుకుంటున్నారు. సో, 2 ఆఫ్ పెంటికల్స్. సో, ఈ పర్సన్ జగ్గులు చేయరు. ఏ విషయానికి ఇటు చేసి మాట్లాడరు. ఏదున్నా సరే, ఈవెన్ ఫైనాన్షియల్ విషయం కానీ, రిలేషన్ విషయం కానీ ఏదున్నా సరే తను అన్నీ హానెస్ట్‌గా మీకు చెప్పాలి. మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి. సో, తన ప్రాబ్లమ్స్ కానీ,
తన సిచ్యువేషన్ కానీ ఏదైనా సరే హానెస్ట్గా మీకు చెప్పాలి అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వ్యాన్స్, ఈ పర్సన్ మీతో చెప్పాను కదా మళ్ళీ ప్యాషనేటెడ్గా న్యూ బిగినింగ్స్ చేయాలి అనుకుంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ. పాస్ట్లో ఏం జరిగింది, ఎందుకు మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చింది, ఎందుకు మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, సో ఎందుకు ఈ పర్సన్ మీతో ఎన్ని రోజులు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, సో అవన్నీ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. సో మీ ఇద్దరి మధ్య ఉన్న కన్ఫ్యూజన్స్కి, మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్కి ఒక క్లారిటీ ఇవ్వాలి, మీతో హానెస్ట్గా ఉండాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.